మై బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. మేమైతే మా ఇంటిని రెనోవేషన్ చేస్తున్నాం అనమాట. ఎందుకు అని అంటే మా నాన్నమ్మ చనిపోయింది కదా లాస్ట్ ఇయర్. అయితే అప్పుడే ఇంత త్వరగా 1 ఇయర్ అవుతుంది మా నాన్నమ్మ చనిపోయి. ఇంత తొందరగా గడుస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మా ఇంటి పనులు జనవరిలో స్టార్ట్ చేసాము. ఇప్పుడు మార్చ్ వచ్చేసింది. ఇంకో 10 డేసే టైం ఉందన్నమాట. ఈ 2 మంత్స్ ఏం చేశారు అని అంటారేమో. అయితే ఇంటి ప్రహరీ గోడ కట్టించాము. అది వాళ్ళు లేట్ చేశారనమాట. చాలా టైం తీసుకొని కట్టారు. అంతకుముందే కాంపౌండ్ వాళ్ళు ఉండే, కాకపోతే అది కొంచెం విరిగిపోయిందనమాట. ఇంకా విరిగిపోవడం వల్ల మొత్తం కూలగొట్టాల్సి వచ్చింది. అది కూలగొట్టి ఇంకా కట్టడం అయితే స్టార్ట్ చేశారు. అందుకోసమే లేట్ అయిపోయింది. ఇంకా ఈ 10 డేస్లోనే పెయింట్ అయితే వేయించాలన్నమాట. సో ఇంకా మేమైతే పెయింటింగ్ పనులు స్టార్ట్ చేయించాము. ఆల్మోస్ట్ ఇంకో ఈ రూమ్ అయితే అయిపోయింది. పెయింట్ వేస్తున్నారు ఈ రూమ్లో. వాళ్ళు ఒక సైడ్ పెయింట్ వేస్తూ ఉండగానే మేమైతే ఇంకా కింద మార్బుల్స్ అయితే క్లీన్ చేస్తున్నాము. ఎందుకంటే పెయింట్ పడుతుంది కదా, సో అది మళ్ళీ పోతుందా పోదా అనే టెన్షన్ ఉండే అనమాట. ఇంకా మా తాతయ్య కూడా హెల్ప్ చేశారు మాకైతే. మొత్తం పెయింట్ వేసాక చూడండి ఎలా ఉందో, చాలా బాగుంది కదా. నాకైతే ఫుల్గా నచ్చేసింది. అసలు మేము వేరే కలర్స్ వేయించాలి అనుకున్నాము, కాకపోతే చాలా తక్కువ టైం ఉంది కదా, సో అందుకోసమని మళ్ళీ సేమ్ అదే కలర్ తీసుకున్నాము. వేరే కలర్ అయితేనేమో డబుల్ కోటింగ్ పడుతుందంట, ఇంకా ఇదైతేనేమో సింగిల్ కోటే సరిపోతుంది అని చెప్పేసి అదే తీసుకున్నాము. ఇంకా ఆ రూమ్ అయిపోయింది. ఇది కిచెన్ అనమాట. కిచెన్లో కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. కిచెన్ సామాన్ అంతా బయట పెట్టేశాము. ఈ సర్దడమే పెద్ద గోసండి బాబు, వామ్మో! ఇంట్లో నుంచి తీసి బయట పెట్టాలి, బయట నుంచి తీసి ఇంట్లో పెట్టాలి, ఇల్లు కడుక్కోవాలి, చాలా కష్టం ఈ పని. ఇంకా బెడ్రూమ్లో పెయింట్ వేయడం అయిపోయింది అని చెప్పేసి మేమైతే ఇంకా బట్టలు సర్దుకుందామని చెప్పేసి పేపర్స్ అయితే వేస్తున్నాను. పెయింట్ కూడా అప్పుడే ఎండిపోయింది తొందరగానే. ఇంట్లో మనుషులు ఉండేది తక్కువ, సామాన్లు ఏమో ఎక్కువ. మనమేమో ఇంట్లో అది లేదు ఇది లేదు అని చెప్పేసి ఇంకా కొంటూ ఉంటాము. కానీ ఇలాంటి టైంలో చుక్కలు కనిపిస్తాయి. ఎందుకంటే గిన్నెలు తోమేటప్పుడు, కడిగేటప్పుడు, అలాగే బట్టలు పిండేటప్పుడు మామూలు గోస ఉండదు అసలు. మీరు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ అయ్యారా ఇలా? ఎక్స్పీరియన్స్ అయితే కామెంట్ చేయండి. నాకు మాత్రం చుక్కలు కనిపిస్తున్నాయి. మేమైతే ఇంకా 2 డేస్ బిఫోరే అన్నీ సర్ది పెట్టుకున్నాము. ఎందుకంటే పెయింట్ వేయడానికి వస్తారని తెలిసి ముందే సర్ది పెట్టుకున్నాం అనమాట. ఇగో ఇవైతే మీషోలో తీసుకున్నాను. ఇవి ఇప్పుడు మంచిగా యూజ్ అవుతున్నాయి నాకు మాత్రము. ఇలాంటి టైంలో బాగా యూజ్ అవుతాయి. ఇలాంటి టైంలోనే అని కాదు, నార్మల్గా మన ఇంట్లో నీట్గా ఉండాలనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇవన్నీ తీసి పెయింట్ వేయడం ఒక ఎత్తు అయితే సర్దడం ఇంకో ఎత్తు కదా. సర్లే కానీ నా వ్లాగ్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.